రాధాకృష్ణన్ ఎంత శక్తివంతమైన యువకుడైనా తన ప్రతిభను ఎన్నడూ ప్రదర్శించేవారు కాదు. ఆయన ఎప్పుడూ తెర వెనుకనే ఉండేవారు. చివరకు ఆయన సమాజ్ యొక్క బహిరంగ కార్యక్రమాలలో ఫోటోలకు కూడా దూరంగా ఉండేవారు. నరసింహ స్వామీజీ రాధాకృష్ణన్ను తనకు ప్రతినిధిగా షిరిడీ సంస్థానానికి పంపించారు. దక్షిణ ప్రాంతం నుండి వచ్చే భక్తులకు షిరిడీలో సరైన సౌకర్యాలు కల్పించే నిమిత్తమై ఆ సమయంలో ఆయన సంస్థానం వారితో చర్చించడం జరిగింది. తరువాత రాధాకృష్ణన్ షిరిడీ సంస్థాన కమిటీలో ఒక సభ్యులయ్యారు. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలకు ఆయనను నరసింహ స్వామీజీ సాయి ప్రచార నిమిత్తమై పంపుతూ ఉండేవారు. దీని వలన ఆ శిష్యుడు గురువు నుండి దీర్ఘకాలం దూరంగా ఉండవలసి వచ్చేది. ఈ దూరాన్ని శాశ్వతం చేస్తూ నరసింహస్వామి 1952లో సాయి ప్రచారం కోసం రాధాకృష్ణన్ను బెంగుళూరు పంపించి వేశారు. తన జీవితంలోని పర్యటనల ప్రస్థానం గురించి వివరిస్తూ రాధాకృష్ణన్ ఒకసారి ఇలా చెప్పారు. నేను ఊటీలో సౌకర్యవంతమైన జీవితం గడిపేవాడిని. తరువాత నరసింహ స్వామీజీతో నా పరిచయం నన్ను మద్రాసుకు తీసుకొని వచ్చింది. స్వామీజీ నాకు పడుకునేందుకు ఒక చెక్క బల్లనిచ్చారు. నా చేతినే దిండుగా ఉపయోగించి నేను దానిపై పడుకునేవాడిని. ఊటీలోని సౌఖ్యాలతో కూడిన జీవితానికి ఇక్కడి కఠిన జీవన విధానానికి ఏమాత్రం పోలిక ఉండేది కాదు. ఇది నాకు ఒక పరీక్ష. సుఖ దుఃఖాలలో సమభావం కలిగి ఉన్నప్పుడే భగవంతుడు మనలో ప్రవేశిస్తాడు. నేను నరసింహ స్వామీజీని అనుసరించిన మొట్టమొదటి రోజు నుంచి సాయిబాబా ఎన్నో కష్టాలు, పరీక్షలకు గురి చేస్తారని నేను గ్రహించాను. ఆయన నన్ను బొంబాయి, షిరిడీలలో ఉంచి చివరకు బెంగుళూరు చేర్చారు. అలా నా గురువుతో ప్రత్యక్ష సంబంధం పూర్తిగా దూరం చేశారు. దాని విషయమై నేను మొదట బాధపడ్డాను. కానీ తరువాత ఆయన సంకల్పానికి మౌనంగా తల వంచడమే మన విధి అని భావించాను. ఇదంతా సాయిబాబా వ్యక్తిని భక్తునిగా మార్చడానికి చేస్తారు. మనం ఆయన పెట్టే అన్ని పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనే వరకు మనలను పరీక్షిస్తూనే ఉంటారు బాబా. అదే భక్తి మార్గ మూల సూత్రం. ఒకసారి భగవంతుడు భక్తుని స్వీకరించాడంటే ఇక ఆ స్థితి శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇక ఎన్నడూ భగవంతుడు అతనిని విడువడు. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో సాయి ప్రచార నిమిత్తం నరసింహ స్వామీజీ రాధాకృష్ణన్ను 1952లో బెంగుళూరుకు పంపించి వేశారు. 1953లో తన ప్రియ భక్త శిష్యునికి సాయి పదానంద అని నామం ప్రసాదించారు. కర్ణాటక ప్రజలకు, ముఖ్యంగా బెంగుళూరు వాసులకు నరసింహ స్వామీజీ ప్రసాదించిన గొప్ప వరం రాధాకృష్ణన్. ఆయన సాయి స్పిరిచువల్ సెంటర్ను స్థాపించి వేలాది ప్రజలను సాయి పదం వైపు నడిపించారు. రాధాకృష్ణన్ వంటి గొప్ప సద్గురువును ప్రసాదించినందుకు మనమందరం నరసింహ స్వామీజీకి కృతజ్ఞులమై ఉండాలి. సాయి ప్రచారంలో అకుంఠిత దీక్ష. ఆల్ ఇండియా సాయి సమాజ్ను స్థాపించడంతో పాటు తాను విస్తృతంగా పర్యటించిన కాలంలో నరసింహ స్వామీజీ అనేక ఉప సమాజాలను ఏర్పాటు చేయించారు. అనేక సాయి మందిరాలను నిర్మింపచేశారు. ఈ క్రమంలో ఆయనకు అనేక సార్లు యాక్సిడెంట్లు జరిగాయి. ఒకసారి ఆయన మైసూరులో రోడ్డు దాటుతూ ఉండగా ఒక ఎడ్లబండి వచ్చి ఆయనను గుద్దింది. ఆయన ఎడమ మోచేయి, కుడి పాదానికి దెబ్బలు తగిలాయి. ఆయనతో ఉన్న వ్యక్తి మెడ ఎముక విరిగిపోయింది. వారు కొంతకాలం ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని తిరిగి మద్రాసుకు వెళ్లిపోయారు. అలాగే మరో 7 సందర్భాలలో ఆయనకు ఫ్రాక్చర్లు అయ్యాయి. అయితే ఆయన ప్రతి యాక్సిడెంట్ కు సాయి సంకల్పంగా ఆహ్వానించి ఆ రకంగా తన చెడు కర్మ నశిస్తున్నదని భావించేవారు. ఆయన కొంచెం సమయం మాత్రం విశ్రాంతి తీసుకుని కొద్దిగా తనకు మెరుగు అవ్వగానే తిరిగి తన సాయి ప్రచారం పర్యటనలు మొదలుపెట్టేవారు. ఇప్పటికీ నరసింహస్వామి కట్టు వేసుకొని ఉండి సాయి గురించి ఉపన్యసిస్తున్న ఫోటోలను మనం చూడవచ్చు. సాయి చిత్రపటాలను తయారు చేయించడం, షిరిడీలో మాదిరిగా ఉత్సవాలు జరిపించడం, అన్నదానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు మొదలైన అనేక కార్యక్రమాల ద్వారా నరసింహస్వామి బాబా తత్వాన్ని నలుదిక్కులా సమర్థవంతంగా వ్యాపింపచేయగలిగారు. అదే సమయంలో తన రచనా వ్యాసంగాల ద్వారా కూడా
సాయి సందేశాన్ని త్వరితంగా ప్రజలకు అందించగలిగారు. సాయి భక్త సమ్మేళనాలను కూడా నిర్వహించడం ప్రారంభించారు. కొందరు సాయి ప్రత్యక్ష భక్తులు కూడా ఈ మహాయజ్ఞంలో నరసింహస్వామికి తమ వంతు సహాయాన్ని అందించారు. షిరిడీలోని సాయి మందిర్ నమూనాతో మద్రాసులో ఒక సాయి మందిరం నిర్మింపచేశారు. ఆ మందిర కుంభాభిషేకానికి ముందు ఉదయం 7:30 నరసింహస్వామీజీకి సాయి ఇలా సందేశమిచ్చారు: నువ్వు కుంభాభిషేకం చేయలేవు, అందుకని ఇప్పుడే కలశ పూజ చేయి. నరసింహస్వామీజీ 7:30 నిచ్చెన ఎక్కి కలశ పూజ చేయడం చూచి భక్తులంతా ఎంతో ఆశ్చర్యపోయారు. నిజానికి 11 గంటలకు ఆ కార్యక్రమ ముహూర్తం నిర్దేశించబడింది. సుమారు 8:30 నరసింహస్వామీజీ బాత్రూంలో కాలు జారిపడి ఆయన తొడ ఎముక విరిగింది. ఆయనను వైద్యం నిమిత్తం మద్రాసు వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ఆయన తొడ సుమారు 8 వారాల పాటు కట్టుతోనే ఉంది. సాయి ఆయనను ముందుగానే సూచించిన విధంగా నరసింహస్వామి కుంభాభిషేకం చేయలేకపోయారు. ఆయన తరపున రాధాకృష్ణ స్వామి కుంభాభిషేకం, దానికి సంబంధించిన ఇతర పూజలు పూర్తి చేశారు. నరసింహస్వామి తన జీవిత కాలంలో సుమారు 11,500కు పైగా గ్రామాలలో, పట్టణాలలో పర్యటించి సాయి తత్వ ప్రచారం గావించారు. సాయిబాబాను గురించి 2,000కు పైగా పేజీల చరిత్రను వ్రాశారు. శారీరక, మానసిక ఆరోగ్యాలతో బాధపడే వారికి ఊరట కలిగించారు. 400 ఉప సమాజాలు స్థాపించారు. మహాసమాధి చెందే నాటికి 500 పైగా సాయి మందిరాలు దేశ వ్యాప్తంగా ఏర్పాటవడం అద్భుతమైన సాఫల్యం. స్వామీజీ మహాసమాధి 1956 నాటికి నరసింహస్వామీజీ సాయి ఉద్యమాన్ని పూర్తిగా బలోపేతం చేశారు. వారికి సహకరించడానికి వేల మంది స్వచ్ఛంద సేవకులు ముందుకు వచ్చారు. 1956 సెప్టెంబర్ 12 నరసింహస్వామీజీ 83వ పుట్టినరోజు. అప్పటికి స్వామీజీ ఆరోగ్యం అంత సంతృప్తికరంగా లేదు. శారీరకంగా ఆయన చాలా కృంగిపోయారు. అక్టోబర్ 8 నాటికి జ్వరం వల్ల ఆయన బాగా నీరసించిపోయి మంచానికే పరిమితమైపోయారు. అప్పుడు కూడా ఆయన మంచం మీద నుండే సాయి సుధా ఎడిటోరియల్ డిక్టేషన్ చేయడం, ఆఫీసు పనులు చేయడం, ధ్యానం చేస్తూనే ఉండేవారు. తర్వాత 7 రోజుల్లో ఆయనకు మలబద్ధకం ఏర్పడింది. కండరాల చలన శక్తి కోల్పోయి కొంచెం కూడా కదలలేకపోయారు. అక్టోబర్ 18 రాత్రి ఆయనను సమాజ్ ప్రధాన హాలులోకి తీసుకుని వచ్చారు. అతి కష్టం మీద కూడా తీసుకొని మాట్లాడుతూ ఆయన రాజస, తామస గుణాలను గమనించేందుకు, ఇతరులకు నీవు చేసిన మంచిని మర్చిపోవడం, అదే మనస్సుతో ఇతరులు నీకు చేసిన చెడును మర్చిపోవడం సాధన చెయ్యాలి. అప్పుడే వినయం, లక్ష్యం పట్ల శ్రద్ధ, అందరి పట్ల ప్రేమ, సాధు పురుషులను పూజించడం, గురుభక్తి, జ్ఞానం వంటి ఉన్నత లక్షణాలు పొందగలుగుతారు. ఇవే కొంతకాలానికి భగవంతుణ్ణి తెలుసుకునేలా ప్రేరేపిస్తాయి అని అంతిమ సందేశం ఇచ్చారు. ఇలా మానవాళికి తన చివరి సందేశాన్ని ఇచ్చిన కొద్ది గంటల తర్వాతనే ఆయన తన తుది శ్వాస విడిచి తెల్లవారుజామున 3:45 సాయిలో ఐక్యం అయిపోయారు. అది పవిత్ర ఆశ్వయుజ పౌర్ణమి రోజు. ఈ సందేశం స్వామీజీ జీవిత సారాన్ని మనకు తెలియచేస్తుంది. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ కీ జై.